కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కోతులు మాత్రం. అరే రే. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు పొద్దునైతే ఫుల్ జోష్ మీద ఉన్నా నేనైతే. ఈరోజు అయితే వీకెండ్ రైడ్స్ అయితే ప్లాన్ చేసినాము. నేను అలాగే మన లాస్ట్ టైం వచ్చిన సోహన్ బ్రో, అలాగే లాస్ట్ టైం మిస్ అయిన నాగా బ్రో అయితే వెళ్తున్నాము, కూర్చున్నాము. ఇంకేసి నా కజిన్ కూడా యాడ్ కావచ్చు. 8 అయింది, ఇక ట్రాఫిక్ టైం స్టార్ట్ అయిపోయింది. రైడ్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే నర్సాపూర్ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాము. నేనైతే ఇప్పుడు నా ఏరియా నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా, బట్ వాళ్ళు అయితే ఇంకా రావాలి, అలవాలి కదా. అప్సైడ్ నుంచి రావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ కామన్ మీటప్ లొకేషన్ అయితే గండి మైసమ్మ అని చెప్పేసి పెట్టుకున్నాము. గండి మైసమ్మకు మనం వెళ్ళాలి, వాళ్ళు కూడా వస్తారు. అఫీషియల్ గా అక్కడి నుంచి అయితే అందరం కలిసి నర్సాపూర్ ఫారెస్ట్ అయితే రైడ్ చేయాలి. ఏం లేదు, సింపుల్ గా పోయి సింపుల్ గా రావాలి అంతే. పోయినామా, రైడ్ ని ఎంజాయ్ చేసినామా, వచ్చినామా అన్నట్టే ఉంటది నా రైడ్. నిజాంపేట్ రోడ్ అయితే లెఫ్ట్ ఖరాబ్ చేస్తుంది. మాక్సిమం పెద్ద పెద్ద బీటెక్ కాలేజీలు అన్ని ఇటే ఉంటాయి కదా, అందుకనే బీభత్సమైన ట్రాఫిక్ ఉంటది. చూడండి 8 గంటలకి మన రైడ్ అనేది ఎప్పుడు నార్మల్ గా అయితే అస్సలే ఉండదు, అడ్వెంచర్ గా ఉంటది. ఇక్కడ చూడండి, అన్న మంచిగా బిజినెస్ సెటప్ చేసిండు. జస్ట్ సింపుల్ గా ఒక టేబుల్ సెట్ చేసిండు అండ్ గ్యాస్ సిలిండర్ పూరి చేస్తున్నాడు. టిఫిన్ చేసే వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేసేయచ్చు ఈజీగా. సింపుల్ గా బిజినెస్ ప్లాన్ చేసేసిండే. మేబీ అరౌండ్ ఒక 10 to 20,000 కూడా కావచ్చు. ఐ థింక్ సో 10,000 అవ్వచ్చు. మనము గండి మైసమ్మలో 9:30 వరకల్లా ఉండాలి. 9:30 కటా పెట్టినాం నేనైతే టైము. లాస్ట్ టైం కొంచెం లేట్ అయింది కదా, అందుకే ఈసారి కూడా కొంచెం లేటే పెడదాం. ఎందుకు, ఈ నర్సాపూర్ ఫారెస్ట్ 9:30కి ఓపెన్ అవుతుంది కదా అని చెప్పేసి మనం ఇక్కడ 9:30కి స్టార్ట్ అయితే అక్కడ పోయే వరకు 10 or 10:30 కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అరౌండ్ మా లొకేషన్ నుంచి అయితే ఒక 30-35 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది నాకు తెలిసి. బట్ మన కామన్ మీటప్ లొకేషన్ నుంచి 25 అట్లా ఉంటది. రామేశ్వరం పోయినా కానీ సోనేశ్వరం తప్ప అన్నట్టు 7 పోయినా ట్రాఫిక్ నెక్స్ట్ ఖరాబ్ చేస్తుంది. సైబరాబాద్ 7కి ఎండ్ అయిపోతుంది అంట. నేను మెదక్ మీదకి వెళ్ళి బోధన పోయినా ఒకసారి, ఘోరం కోతులున్నాయి, రోడ్ల మీదే ఉన్నాయి అన్ని. మీటప్ లొకేషన్ కి అయితే వచ్చేసినాము గండి మైసమ్మల. వాళ్ళు వచ్చే వరకు చాయ్ తాగుదామని చాయ్ తీసుకున్నాము. వీడు మా తమ్ముడు, వీడిని నేనైతే ఇప్పుడు ఇద్దరం పోతున్నాము. ఇప్పుడు మొత్తం విజయ్ దేవరకొండ అయిండు. వాళ్ళు 9:30కి చెప్పిన, నేను 9కే వచ్చేసిన. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందే ఉంటాం మనం ఏదైనా కానీ. వాళ్ళు వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఎక్సలెంట్ ఉంది చాయ్. A few moments later. వీళ్ళైతే ఇప్పుడు వచ్చారు, అప్పుడు ఎప్పుడో రమ్మని చెప్తే ఇప్పుడు వచ్చారు. బ్రో 50-60 మెయింటైన్ చేసుకున్నా మెల్లం పోదాము. మనోడు ఫస్ట్ ఉంటాడు, హోటల్ ఉంటుంది కదా, ఆగుదాం. ఓకే, బండి ఎట్లా అనిపిస్తుంది? సీట్ కవర్ వేయించినట్టున్నావుగా, అలా వేసిచ్చిరా? అదే ఆప్షనల్, మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక నంబర్ ప్లేట్ రాలే ఇంకా. టీఆర్ నంబర్ అని వేసేది ఉండే, మళ్ళీ పోలీసులో పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. వెనకాల ఉందా, ముందర లేదా? ఓకే ఓకే. టైం ఇప్పుడు అరౌండ్ 11 o'clock అవుతుంది. మన వాళ్ళు ఇప్పుడు వచ్చారు 9:30 అని చెప్పిన. ఈసారి కూడా 11 అయింది. బ్రో ప్లీజ్, ఇంకేస్ ఎవరన్నా రావాలనుకుంటే కొంచెం టైంకి రండి బ్రో. టైంకి ఉంటే మనము మంచిగా అనిపిస్తుంది. లేదు అంటే మనం అట్లా వెయిట్ చేసాం అనుకో, రైడ్ చేయాలనే మూడు పోతుంది. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంటే ఆ ఫ్లోలోనే వెళ్ళిపోవాలి. లేదు అంటే చేసే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక్కొక్కసారి. బహుశా ఇప్పటి నుంచి 6 o'clock మీటప్ అని చెప్పాలి, 8 or 9 అట్లా వచ్చేస్తారు. గ్రూప్ లో అయితే 6 o'clock పోవాలని చెప్పాలి. టోల్ రోడ్ ప్రారంభం నర్సాపూర్ 23 కిలోమీటర్స్ అంట. మెదక్ 64, బోధన్ 170 కిలోమీటర్స్. A few moments later. ఇప్పుడే ఇక్కడైతే టిఫిన్ చేసినాము. టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ. 11:30 టైం ఇన్నే వేస్ట్ అయిపోతుంది. అంటే మనం పోయి ఆడ పెద్ద ఏం చేసేది ఏం లేదు. బట్ ఇక్కడే సగం టైం అయిపోయింది. 11:30 అవుతుంది. యాక్చువల్ గా 10 లోపు అక్కడ ఉండి అక్కడ లోపలికి పోదామని చెప్పి చెప్పుకున్నాము.
బట్ 9:30 ఓపెనింగ్ టైం అనుకుంటా నాకు తెలిసి. అక్కడ గూగుల్ మ్యాప్స్ లో అయితే 9:30 అని చూపించింది స్టార్టింగ్ టైం. వెదర్ కూడా అంత ఎండేం లేదు. మనం పోయేటప్పుడు జాగ్రత్త పోవాలి, ఎందుకంటే చిన్న చిన్న కోతులు ఉన్నాయి కదా, అవన్నీ రోడ్ల మీదే తిరుగుతున్నాయి. ఇంకో అన్ని ఇదంతా ఫారెస్ట్ కాబట్టి అంత స్పీడ్ పోకుండా నార్మల్ గా అయితే పోవాలి, 50 పోవాలి అంతే. ఇది చూడండి, కోతులు అన్ని రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి. చూడండి కుప్పలు ఉన్నాయి కోతులు మాత్రం. అరే రే 9 కిలోమీటర్లు ఇంకా మొత్తం కోతులే రోడ్ మీద మొత్తం. ఇది చూడండి అసలు నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటది ఈ ఫారెస్ట్ లో ఈ రోడ్డు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అంతే. శ్రీశైలం ఘాట్స్ కూడా సేమ్ ఇంతే ఉంటాయి, అక్కడ ఇంకా డేంజర్ ఉంటాయి అవి. కోతులు కూడా ఆడ కూడా సేమ్ ఇంతే ఉంది. నరసాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఆడ పెట్టేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ముందలుంది ప్లేస్, ఆడ పెట్టేద్దాం. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే వచ్చేసినాము. అక్కడ బండ్లు అయితే అరే రే రే అందులో ఏమైనా ఉందా, మీదికి వస్తుందా? అరే అదేమో తీస్తుంది, అది మనదే ఏమో తీస్తుంది. మన బట్ట తీస్తుంది. అరే ఒక పేపర్ ఉంది, మన ఏం లేవు తినేటి. క్లీనింగ్ బట్ట పడేసింది, నా మాస్క్ కూడా పడేసింది. అడల్ట్ 50 అంట, చిల్డ్రన్ 30, కెమెరా ఉంటే 100 రూపీస్. పార్కింగ్ ఫీజు కూడా ఉంది. 4 or 3 వీలర్కు 20, 2 వీలర్కు 10. 50 రూపీస్ టికెట్. 4 మెంబర్స్. వెహికల్కు 20 రూపీస్. 2 వెహికల్స్ అని రాపించండి మనోడు. 3 వచ్చినాం యాక్చువల్గా. మ్యాప్ ఉన్నట్టుంది ఈ మ్యాప్ మొత్తం. ఇదేదో ప్రజెంట్ మనం ఏడున్నాం, ఈడనా ఇది కదా సెక్యూరిటీ రూమ్ మేనేజ్. సార్ చెప్పండి సార్, సార్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. టాయిలెట్స్ పైసానా బ్రో? నాగా ఫుల్ నేమ్ బ్రో మీది? నాగరాజు. జస్ట్ నాగానే ఉన్నది కదా ఇన్స్టాగ్రామ్ లో. మనోడు సోహన్ తెలుసు కదా, ఇడు మన సోను నిహాల్ తమ్ముడు. కానీ విజయ్ దేవరకొండ అవుట్ఫిట్ వేసిండు. మనకు వైల్డ్ ఎనిమల్స్ ఏమన్నా కల్పిస్తే సెట్. ఏడున్నాయి ధనియాల ధనియాలు అవి బ్రహ్మి. ఇదేం లేదు, ఇదేం లేదు. కలబంద చూసిందే మనం. తులసి చెట్టు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏ చెట్టు ఎట్లుంటది తెలియదు కదా, వాళ్ళందరినీ తీసుకురావచ్చు ఇక్కడ. చెక్ డ్యామ్ అంట, నీళ్ళే లేవు అసలు. వర్షం పడితే మస్తు నీళ్ళు వస్తాయి. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది, మ్యాక్సిమం మొత్తం ఎండిపోయింది. మనం ఒక 2 months బ్యాక్ అట్లా వచ్చింటే ఇప్పుడు పచ్చగా ఉంటుండే కావచ్చు. ఈ అడవిలో కొట్టుకొచ్చినవరా, మొత్తం దారి కూడా లేదు అసలు. కోతులు ఉన్నాయి రోయ్, దారి లేదు ఉంది కానీ దీన్ని దారం లేదు. కావాలి వస్తున్నాడు కోతి. పోదా ఎందుకు ఇట ఇట ఇంకా ముందలికనరా. చూడు ముళ్ళు ఎన్నిగానం చూసినాయి. ఏందబ్బా అప్పటి నుంచి గుచ్చుకపోతుందని చూస్తున్నా నేను. మేము ఇటో లోపలికి వచ్చినాము. ఘోరంగా ముళ్ళు అయితే కూస్తున్నాయి. షూస్కు మొత్తము ముళ్ళే కూర్చున్నాయి. ఇప్పటి వరకు అవే తీసేసుకుంటా కూర్చున్నాము. ఇటుకి వచ్చి రిటర్న్ అయిపోతున్నాము. మళ్ళీ ఇక్కడ కోతులు ఉన్నాయి, ఏందో మనకు తెలియని రూట్ కదా అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని అదే రూట్లో పోవాలి. దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు అయితే వచ్చినట్టున్నాం. మరి డేంజర్ ఉంది. సైడ్ అయితే ఎవ్వరు రాలేదు, మేమే వచ్చినాం ఓన్లీ. ఇటు సైడ్ వే టు వాచ్ టవర్ అంట.
బైసన్ అంటే ఇది ఎవరి అమ్మ మామూలుగా లేదు కదా, ఇదంతా వాటర్ ఉంటుండేనే ఇది మరి ఘోరంగా దగ్గరికి వెళ్ళి ఘోరంగా అమ్మో ఈ అమ్మ నిజంగానే ఉంటది అనుకున్నా. చేస్తా బ్రో, నిజంగానే ఉంటది అనుకున్నాం. అరే యార్ బొమ్మ పెట్టి రేడా ఇది చూడండి, ఈ చెట్టు ఎట్లుంది వెరైటీగా ఉందిగా, అడవిలో మంచిగా ఉంది. ఇట్లా దొరకేం చూస్తే పోయి దగ్గరకు వచ్చి ముట్టాలనిపిస్తుంది. ఇది ప్లెజెంట్గా ఉంది అడవి మాత్రం, ఎవ్వరు లేరు. మా బాయ్స్ మొత్తం లొల్లి చేస్తారు ఈడ. నర్సాపూర్ ఫారెస్ట్ ఎవరన్నా వచ్చేది ఉంటే కంపల్సరీ ఒక బాటిల్ క్యారీ చేయండి, అలాగే ఇంకో టవల్ కూడా ఉంటే సేఫ్టీ కొద్దీ మంచిది. లేదు అంటే కష్టం అవుతుంది. ఇక్కడ చెమటలు కారిపోతూ ఉంటాయి ఒక పక్క దాహం అవుతూ ఉంటుంది. మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే చాలా సేఫ్గా ఉంటాం మనం. వాచ్ టవర్కు దారంటే ఇటు సైడ్ స్ట్రైట్ చెప్తుర్రు. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయంటే ఇక్కడ స్పెషల్ పర్సన్స్ కోసం అక్కడ టేబుల్స్ అరేంజ్ చేశారు, చూసిరా. స్పెషల్ పర్సన్స్ ఎవరో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. స్పెషల్ పర్సన్స్ కోసము ఈ టేబుల్స్ అయితే పెట్టిర్రాడా. మనం ఇప్పుడు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ టైంలో వచ్చినాం కాబట్టి మొత్తం ఎండిపోయినాయి. బట్ వర్షాకాలంలో అట్లా వచ్చింటే మొత్తం గ్రీనరీగా మస్తుగా అనిపిస్తుండే. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయినట్టే ఉన్నాయి చూడండి, మొత్తం ఎండిపోయినాయి. మావాడేమో ఇక్కడే అని చెప్పేసి మొత్తం తిరిగిపిస్తున్నాడు. దమ్ము వచ్చేస్తుంది. చెమటలు చూడండి, ఘోరంగా చెమటలు వస్తున్నాయి. వాటర్ బాటిల్ కూడా లేదు మా తన, బండ్లో పెట్టేసి వచ్చినాం అన్నీ. ఒక కర్చీఫ్ ఉంది, ఆ కర్చీఫ్ తోటే మేనేజ్ చేస్తున్నాం అన్నీ. మామూలుగా లేదు. నర్సాపూర్ ఫారెస్ట్ బాగానే ఉంది. నార్మల్గా సిటీ అవుట్స్కట్స్లో సిటీ నుంచి రానికి జనాలు వచ్చి ఇక్కడ కొంచెం చిల్గానికి ఎంజాయ్ చేయొచ్చు. ఒక గ్యాంగ్ తోటి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ గ్యాంగ్ తోటి వస్తే మస్తు ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఒక్కళ్ళు వచ్చిరనుకో బోర్ అనిపిస్తుంది, ఇదంతా తిరగల అబ్బా ఏం తిరుగుతూ అనిపిస్తుంది. బట్ గ్యాంగ్ తోటి వచ్చిరామనుకో అలసట అనిపించేది, అంత ఎంజాయ్మెంట్గా ఉంటుంది. దమ్ము వచ్చేస్తుంది నాకైతే, ఎత్తుకుంది ఇక దమ్ము వస్తుంది. ఇక్కడ చూడండి, మనమైతే ఇప్పుడు వాచ్ టవర్కి వచ్చేసినాము. వాచ్ టవర్ అంటే ఇది వాచ్ టవర్. మద్యపానం ఈ ప్రాంతంలో నిషేధించబడినది. ఇది వాచ్ టవర్. వాచ్ టవర్ నుంచి ఈడ మెట్లున్నాయి, ఇక్కడికి వెళ్ళి పైన వరకు ఎక్కాలొచ్చు. వాచ్ టవర్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ సెక్యూరిటీ అడ్వైస్ అంట. వాచ్ టవర్ మీదకి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫోటోలు దిగుతారు రకాలు. ఎన్ని 3 ఫ్లోర్లు ఉన్నట్టున్నాయి కదా. ఓహో చూడండి, ఇడికి వెళ్ళి లొకేషన్. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పైనకుంది. సగం బ్యూటీ ఇడికెళ్ళే కనిపిస్తుంది, మస్తు కనిపిస్తుంది. ఇడికెళ్ళి ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంతకుముందు అక్కడి వరకు పోయినట్టున్నాం నాకు తెలిసి. అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి సిటీ వచ్చేసినాం. ఎట్లుందిరా లొకేషన్? ఎక్సలెంట్ ఉంది కదా. ఇప్పటి వరకు నడిచింది మొత్తం మర్చిపోతాం మనం. ఎక్సలెంట్ ఉంది లీడర్ అయితే లొకేషన్. వా ఫోటో సెషన్. నవ్వు బ్రో, అట్లా పెడితే ఎట్లా నవ్వు. ఇక్కడ చూడండి, అక్కడ ఇల్లు లాగా ఉన్నాయి. అక్కడ మేబీ ఏమైనా కన్స్ట్రక్షన్ అవుతుందా ఏందో తెలియదు, కానీ అక్కడ ఇల్లు లాగా ఉన్నాయి, చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి
బ్రో అదేంది లేక అదేంది అది నర్సాపూర్ లేక అది నర్సాపూర్ లేక్ అంట అది నర్సాపూర్ లేక్ అంట. ఇది నర్సాపూర్ ఫారెస్ట్ ఇది మొత్తం. ఇలా మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. రోడ్ అక్కడుంది సైడ్ లాంగ్ కనిపిస్తుందా? మేబీ కనిపించకపోవచ్చు కెమెరాలో అంతా, బట్ వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు. ఈడైతే గాలి బీభత్సంగా వస్తుంది, గాలి మస్తు వస్తుంది. చల్ల ఉంది కదా చలి వల్ల అనిపించింది. నర్సాపూర్ ఫారెస్ట్ బాగుందా? లైటా బాగుంది అంతేనా? బాగుందా? ఇక్కడ చూడండి, పార్కింగ్ లో పెడితే కోతులు ఎట్లా ఇంపేసినాయి. మరి 2 బొక్కలు పెట్టినాయి పెద్దవి. మిగతా బండికి అయితే ఏం కాలేదు కానీ జస్ట్ ఈడ రంధ్రాలు పెట్టినాయి 2. మామూలు చూడర్రి, క్రియేటివిటీ మామూలుగా లేదు. క్రియేటివిటీ. ఇది నర్సాపూర్ లేక్. ఈ నర్సాపూర్ లేక్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫోటోషూట్ లాంటిది చేస్తున్నాం చిన్నగా. థంబ్నెయిల్ కోసం ఫోటోలు తీసుకుంటున్నాం అంతే. నర్సాపూర్ లేక్ ఇది చాలా పెద్దగా ఉంది. అది ఫారెస్ట్. మనకు క్లాక్ టవర్ మేబీ అటు సైడ్ ఉండొచ్చు, అక్కడ సైడ్, బట్ కనిపిస్తలేదు మనకి. ఇక్కడ క్లాక్ టవర్ అటు సైడ్ ఉంటుంది క్లాక్ టవర్. ఇది నర్సాపూర్ లేక్. ఇది టైం అయితే ఇప్పుడు 2:41 అట్లా అవుతుంది. ఇప్పుడైతే మా మొత్తం చూసుకున్నాము. మేబీ రైడ్ ఎండ్ చేస్తాము, అంటే ఈ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కు వెళ్ళిపోతాము డైరెక్ట్ అంతే. మేబీ మధ్యలో ఫుడ్ కోసము ఆగుతామో లేదో తెలియదు. ఇక మూడుని బట్టి ఇక ఫుడ్ తింటే తింటాము, లేదు అంటే చక్కగా వెళ్ళిపోతాము. ఇది మన వీకెండ్ రైడ్. ఇన్కేస్ మనం ఇది సెకండ్ వీకెండ్ రైడ్. ఈ ఫస్ట్ వీకెండ్ రైడ్ అయితే మనము షామీర్పేట్ లేక్ అయితే వెళ్ళినాము. ఇది సెకండ్ వీకెండ్ రైడ్. ఇంకా ఇలాంటి వీకెండ్ రైడ్స్ చాలా చేయబోతున్నాము ముందు. ఇన్కేస్ ఎవరన్నా మాతో జాయిన్ కావాలనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అయితే కావచ్చు. ఈ వీకెండ్ రైడ్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి కంపల్సరీ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా మాతోటి రైడ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కావండి. నన్ను యూట్యూబ్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయ్యి అందులో కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆడ మంచి రీల్స్ అయితే పోస్ట్ చేస్తాను నేను. అలాగే మన డైలీ అప్డేట్స్ కూడా అక్కడే ఇస్తాను. ఇన్కేస్ మంచి రీల్స్ అండ్ మంచి కంటెంట్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.